హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్విక్గా 10 మినిట్స్లో అయిపోయే గోంగూర ప్రాన్స్ కర్రీ ఎలా చేద్దామో చూద్దామా. గోంగూర ప్రాన్స్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోంగూర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా, జీలకర్ర, కొత్తిమీర, జీలకర్ర పౌడర్, ప్రాన్స్, సాల్ట్, ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం అండ్ పసుపు. పాన్ పెట్టుకొని పాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. గోంగూర ప్రాన్స్ కర్రీకి కాడలు అస్సలు ఉండకూడదు. కాడలు లేకుండా గోంగూరను ఒలిచి పెట్టుకోండి. గోంగూరలో ఉన్న వాటర్ అంతా పోయి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన గోంగూర పచ్చిమిర్చిని సపరేట్ బౌల్లో పక్కన పెట్టుకోండి. మరొక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నేను 1/2 కేజీ ప్రాన్స్ తీసుకున్నాను. 1/2 కేజీ ప్రాన్స్కి ఒక బిగ్ సైజ్ ఆనియన్ స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మసాలాస్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వేసిన మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఉప్పు, నిమ్మరసం, పసుపు వేసి ముందుగానే క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర నిమ్మరసం లేదు అంటే మజ్జిగ కూడా యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు నిమ్మరసంకి బదులుగా. ప్రాన్స్ 3 నిమిషాల కంటే ఎక్కువ ఫ్రై చేయకండి, ఎందుకంటే మళ్ళీ గోంగూర యాడ్ చేసిన తర్వాత కూడా ప్రాన్స్ గోంగూరలో ఫ్రై చేసుకుంటాం. ముక్కలకి మసాలా పట్టిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకుందాం. 2-3 నిమిషాల పాటు గోంగూరలో ముక్కల్ని ఉడికించుకోండి. అప్పుడు ముక్కలకి బాగా గోంగూర పడుతుంది. ఇక్కడ మీరు సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా సరి చూసుకోండి, కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఆయిల్ బాగా పైకి తేలుతూ కనిపిస్తున్నట్లయితే గోంగూర ప్రాన్స్ ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతే, గోంగూర ప్రాన్స్ కర్రీ రెడీ.